ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ తాడి ఈశ్వరి. పుణ్యాత్ముడైతే 11 రోజుల్లోపు యమధర్మరాజు గారిని చూస్తాడు. యమలోకానికి చేరుకుంటాడు. అదే వాడు పాపాత్ముడు అనుకోండి, వాడు యమలోకానికి చేరడానికి మన భూలోకంలో సమయం ప్రకారం అయితే 1 సంవత్సరం టైం పడుతుందన్నమాట. అందుకే వాడికి ఈ యమలోకం చేరడానికి 10 రోజుల్లో చేరిపోయిన వాడు చాలా సుఖంగా వెళ్ళిపోతాడు. కానీ 1 సంవత్సర కాలంలో వాడు యమలోకాన్ని చేరవలసొస్తే మధ్యలో వాడికి ఆకలేసేస్తూ ఉంటుందన్నమాట. అంటే మనకి ఒక పగలు, ఒక రాత్రి కలిపితే మనకి ఒక రోజు కదా! కానీ ఆ చచ్చిపోయిన వాడు పాపాత్ముడు అనుకోండి, వాడికి యమలోకం ప్రకారంగా 1 మాసం ఒక రోజనమాట. అంటే మనకి శుక్లపక్షం అంతా కలిపి వాడికి ఒక పగలు, అలాగే కృష్ణపక్షం అంతా కూడా కలిపి వాడికి ఒక రాత్రి అనమాట. కాబట్టి అలా ఒక పగలు, ఒక రాత్రి కలిపితే ఒక రోజు వాడికి. 1 మాసం అంతా కలిపి వాడికి అక్కడ ఒక రోజనమాట. కాబట్టి అందుకే చాలామంది బ్రాహ్మణులైతే చేస్తారండి. మనలో చాలామందిమైతే చెయ్యం. కానీ బ్రాహ్మణులైతే ప్రతి నెలకి కూడా పోయినటువంటి వాళ్ళకి తద్దినం పెడుతూ ఉంటారనమాట. వాళ్ళేం ఊరికే వదిలేరు. దాన్ని మాసికం అని పిలుస్తారనమాట. ఎందుకంటే మనకి ఎలా అయితే ఆకలేస్తుందో వాడికి కూడా అలా ఆకలేస్తదనమాట. మనకి ఒక రోజు మొత్తంలో తినకపోతే మనం ఎలా ఉండలేము, వాడికి కూడా అలాగే ఆకలేస్తూ ఉంటుంది. అందుకని చెప్పి తద్దినం పెడతారనమాట. ప్రతి నెలకి ఒక రోజు వాడికి తద్దినం పెడితే కనుక వాడు ఆకలిని తీర్చుకుంటాడు. ఆకలిని తీర్చుకొని వాడు చక్కగా యమ మార్గంలో నడవడానికి వాడికి సులువుగా ఉంటుందన్నమాట. లేకపోతే వాడికి మనం తద్దినాలు అవి ఇవ్వకపోతే వాడు ఆకలితో మలమల మాడిపోయి దాహంతో ఉండి చాలా ఇబ్బందితో యమలోకానికి వెళ్తాడనమాట. అందుకే మనం తప్పకుండా మన పితృదేవతలకి ఈ తద్దిన కార్యక్రమాలనేవి ఖచ్చితంగా చేయాలండి. ఎలా వెళ్తాయి? ఇక్కడ తర్పణాలు ఇస్తే వాడికి ఎలా వెళ్తాయి? అన్నటువంటి లాజిక్‌లు కనుక ఆలోచిస్తేనండి, మా గురువుగారు ఒక విషయం చెప్పారండి. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంది. ఎక్కడో మన కొడుకున్నాడు. ఇక్కడ డబ్బులు కట్టి మనీ ఆర్డర్‌కి చేస్తే అక్కడ వాడికి అందుతున్నాయా లేదా? అంతవరకు ఎందుకండి? మనం ఎవరికో ఇక్కడ డబ్బులు వేయాలి. ఇక్కడ మన ఫోన్‌లో పేటీఎం ద్వారా మనం డబ్బులు పంపిస్తుంటే అక్కడ వాడికి అందుతున్నాయా లేదా? మరి ఎలా అందుతున్నాయి వాడికి డబ్బులు? దీనికున్న లాజిక్కే దానికి కూడా ఉంటుందండి. కాబట్టి ఇక్కడ మన పితృదేవతలకి ఇచ్చేటటువంటి నువ్వులు, నీళ్ళు ఏమైతే ఉన్నాయో అక్కడ వాడి ఆకలిని, దాహాన్ని తీర్చి వాడు యమలోకాన్ని చేరడానికి చాలా సులువుగా ఉంటుందన్నమాట వాడి మార్గం.